ఓం గురుభ్యో నమ. ఆళ్వార్ల చరిత్ర మనం తెలుసుకుంటున్నాం కదండి, మూడో ఎపిసోడ్. అలాగా ఫస్ట్ ఆళ్వారు సాక్షాత్తు విష్ణుమూర్తి దర్శనం అయినప్పుడు భూమియే ప్రమిద అయ్యి సముద్రముగా జలముగా నెయ్యగా చేసి ఆ సముద్రాన్ని నెయ్యగా చేశారట. సూర్యుడును ఉదయం లేకపోతే ఆయన సూర్య భగవానుడి ఉదయించడగల అలాంటి ఆ సూర్యుడినే ఒత్తిగా చేసి వెలుగుతున్న ప్రపంచమనే దీపారాధన చేయుదును. అంటే సృష్టి అంతా నీవే కదా స్వామి అని దీని అంతరార్థం అనమాట. ఇంకా రెండోది ప్రేమ అనేది, అంటే రెండవ పూదత్తాళ్వార్లు ఏమన్నారంటే, ప్రేమ అనేది వెచ్చదనము నా హృదయమునే అనే వెన్నను కరిగించి అజ్ఞానమనే ఒత్తిని వెలిగించి నాకు ఆత్మజ్ఞానమనే దివ్య ప్రకాశమును ప్రసాదించిన ఓ దేవా నారాయణ అని కీర్తించి ఒళ్ళు గగ్గురు పరుస్తుంది. స్వామి, నిన్ను ఈ యొక్క అజ్ఞానాన్ని తీసేసి ఆ జ్ఞానాన్ని ఇవ్వబట్టే కదా నిన్ను దర్శనం చేసుకున్నాను అని ఈయన అన్నారట. ఇంకో మూడవ వారు ఈ యొక్క ఏం చెప్పారట, మహాలక్ష్మి ఏ నా ఈ చర్మ చక్షువులను కనిపించింది, బంగారం పోలిన శరీరము సౌందర్యంతో సాక్షాత్ శ్రీమన్నారాయణ అని కన్నులు తనివి తీరా సేవించదగినది అని ముగ్గురు కూడా ఆ ప్రబంధములలా పాడుతున్నారట. ఎవరికి వచ్చిన వాళ్ళు ముగ్గురు ఆళ్వార్లు ఆ భగవంతుని కీర్తిస్తూనే ఉన్నారట. ఎందుకంటే వీళ్ళు సాక్షాత్ భగవంతుడి యొక్క ఈ యొక్క హస్తముల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆ భగవంతుని ఆ యొక్క సాక్షాత్కారం స్తుతిస్తూ ఉన్నారనమాట. స్వామివారు రాత్రంతా ఈ ముగ్గురు యొక్క వాటిని విని ముగ్గురు స్తుతించగా తెల్లవారుగానే ఈ యొక్క ఏమి కావాలి మీకు అని అడిగారట. అప్పుడు మాకు మీ యొక్క దివ్య మంగళ యొక్క స్వరూపం యొక్క తనివి తీరా కనిపించారు కదా, ఈ ప్రజలకు కూడా మీరు అలాగా ఈ యొక్క మాకు వాళ్ళే కూడా దర్శనం ఇవ్వమని అడిగారట, అంటే మనలకు కూడా అనమాట. అప్పుడు స్వామి ఏం చేశారట, రాత్రంతా ఉండి తెల్లవారు విగ్రహ రూపంగా ఏ గడప మీదైతే వాళ్ళకి కనిపించారో ఆ వాసారాలోని ఆ గడప మీదే ఆ సాక్షాత్కారం పొంది ఉండిపోయారట అలా చూపరులకి. ఇది ముగ్గురు దర్శించుకున్న నిజరూప దర్శనం అండి.